ఆగు, ఇదొక్కటి విను. నా ఇన్బాక్స్లో ఒక తమ్ముడు పెట్టిన మెసేజ్ నన్ను బాగా ఆలోచింపచేసింది. అన్నా, నా దగ్గర డబ్బులు లేవని తను నన్ను వదిలేసి కార్లు బంగ్లాలు ఉన్నోడితో వెళ్ళిపోయింది అని ఏడ్చాడు. ఈ రోజుల్లో ప్రేమ కూడా ఒక బిజినెస్లా మారిపోయింది భయ్యా. నీ దగ్గర అందం, డబ్బు, లగ్జరీ లైఫ్ ఉంటేనే నీ ప్రేమను నమ్ముతారు. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నా సరే జేబు ఖాళీగా ఉంటే నువ్వు నా ఫ్యూచర్కి సెట్ అవ్వవు అని చాలా ప్రాక్టికల్గా మాట్లాడి వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళ కోసం రాత్రి ఏడుస్తూ కెరీర్ పాడు చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం కొత్త పార్ట్నర్తో కలిసి 5 స్టార్ హోటల్స్లో డిన్నర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆ బాధలో ఉన్న నా తమ్ముడికి, అలాగే ఈ వీడియో చూస్తున్న నీకు నేనొకటి చెప్తున్నా. నిన్ను పేదరికం చూసి వదిలేసిన ఆ నోళ్లే రేపు నీ సక్సెస్ చూసి నీతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడగాలి. అంతలా కసిగా ఎదుగు. ప్రేమ లేకపోతే జీవితం ఆగిపోదు, కానీ కెరీర్ లేకపోతే ఈ సమాజం నిన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంది. ఆ మోసాన్ని ఒక ఆయుధంగా మార్చుకో. నీ కన్నీళ్లను నీ సక్సెస్కి ఇంధనంగా వాడుకో. గాయం జరిగిన చోటే నీ సామ్రాజ్యాన్ని నిర్మించు. గుర్తుపెట్టుకో, మనుషులు మారొచ్చు, కానీ నువ్వు సంపాదించేసే సక్సెస్ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీ విలువ తెలియని చోట నీ ప్రేమని కాదు, కనీసం నీ జ్ఞాపకాలని కూడా వదిలిపెట్టకు. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ దాటుకుని స్ట్రాంగ్గా నిలబడుంటే కామెంట్ బాక్స్లో ఒక ఫైర్ ఎమోజీని పెట్టి నీ పవర్ ఏంటో చూపించు.